ఈరోజు మీకు కొత్తిమీర పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది. కొత్తిమీర పచ్చడికి కావాల్సిన పదార్థాలు: కొత్తిమీర, ఎండుమిర్చి, చింతపండు, వెల్లుల్లిపాయలు, ఉప్పు, పచ్చెనపప్పు, సాయమినపప్పు, జీలకర్ర, ధనియాలు. బాండి పెట్టుకొని కొంచెం నూనె వేసి దానిలో మినపప్పు, పచ్చెనపప్పు, జీలకర్ర, ధనియాలు వేసి వేయించుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి వేయించుకోవాలి. వేగిపోయినాయి కదా, వీటిని ప్లేట్లోకి తీసుకుందాం. మళ్ళీ కొంచెం నూనె వేసుకొని దీనిలో కొత్తిమీర వేసుకుందాం. నూనెలో కొంచెం సేపు కొత్తిమీర అంతా వేయించుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర కొంచెం వేగింది కదా, ఇప్పుడు దీనిలో చింతపండు వేసుకుందాం. ఇది కొంచెం సేపు మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనం వేయించుకొని పెట్టుకున్నాం కదా, వేయించుకున్న పప్పులు అన్నిటినీ మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. దీంట్లో ఉప్పు, కొంచెం వెల్లుల్లిపాయలు అన్నీ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్నాం కదా, దీనిలో కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. సాల్ట్ కొంచెం చూసుకొని సరిపోతే కనుక ఇంకొంచెం ఉప్పు యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర వేసి గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసుకొని తాలింపు పెట్టుకుందాం. బాండి పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, వేసుకొని వేయించుకోవాలి. కరివేపాకు కూడా వేసుకొని దీనిలో మనం గ్రైండ్ చేసుకున్న చట్నీ వేసుకోవాలి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి.